నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ సారథిగా చెప్పొచ్చు. ఎందుకంటే ధర్మం గురించి ఎక్కడ ఎలాంటి జరిగినా ముందుండి పోరాడే యోధుడు శివరుద్ర సాధు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం మిత్రమ్మ. గురువుగారు, ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ తెలియాల్సిన విషయం, ప్రతి మగాడికి ఆడవాళ్ళకు కూడా, భార్యాభర్తలు ముఖ్యంగా ఈ మధ్య సంబంధాలు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, విడిపోవడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. నాకు అందులో ముందుగా ఇంకొక అనుమానం వచ్చింది, అది మీరే క్లియర్ చేయాలి. భార్యని భర్త వివస్త్రగా అంటే నగ్నంగా చూస్తే ఏం జరుగుతుంది? వాళ్ళ సంసారం బాగుంటుందా? అంటే అలాంటి అసలు ఆ విషయం గురించి కంప్లీట్గా చెప్పండి. వివస్త్రం అనేది వస్త్రం లేకుండా, అంటే మోడర్న్ డేస్ కాబట్టి శాస్త్రీయతకి కొంచెం విరుద్ధంగా పోయినట్టు ఉంటుంది ప్రశ్న. ఒకప్పుడు ఏంటంటే స్వామి, పెళ్ళిళ్ళ విషయం వచ్చేసరికి అమ్మాయి రజస్వల అంటే పెద్ద మనిషి కాగానే 11వ రోజు వరకు కొన్ని మంగళకరమైన అనుభవాలు వాళ్ళకి భోజన రూపంలో కానీ, తర్వాత పళ్ళు పిండి రకాల వంటలు, పిండి వంటలు చేసి ఆరోగ్యవంతులు చేసేవాళ్ళు. 11 రోజులు చేసిన తర్వాత 11వ రోజు నుంచి కరెక్ట్గా 5 రోజులు వేసుకోండి, అప్పుడు 16 days. ఇది 16 రోజుల పెళ్ళి. యాక్చువల్ 16 రోజుల పెళ్ళి అట్లా అయింది, 16 రోజుల పెళ్ళి. అప్పుడు ఏం జరిగేదంటే అక్కడ స్వామి, అమ్మాయి ఎప్పుడైతే మన అంటే ఈ మెచ్యూరిటీ కమ్యూనికేషన్లోకి రాగానే, ఒకప్పుడు వ్యవసాయం ఉండడం చేత, ఒకప్పుడు పరిస్థితి ఇంతటి టెక్నాలజీ లేని సమక్షంలో పురుషుడిని స్త్రీలు చూడడానికి కూడా మనసు చాలా 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 హద్దుల్లో ఉండేది. కళ్ళు ఇంకా భయంకరం, ఇక మనసు పక్కన పెట్టండి, మనసు ఎవరికి కనబడదు, అదే హద్దుల్లో ఉండేది. ఇంకా కన్ను ఇట్లా లేపి చూడడమే కాదు పరమాత్ముడికి తెలుసు. అంటే కొన్ని విలువలతో కూడుకున్న భారతదేశం మనది. దీని నిజంగా చిన్న ఎగ్జాంపుల్ అంటే మా తాతగారు అనేవాళ్ళు, అమ్మమ్మని చూడడానికి చాలా రోజులు పట్టింది. అంటే వాళ్ళు డైరెక్ట్ ఇట్లా చూడడం కూడా అదేదో సిగ్గు, అది ఎక్కడ లేని బిడియం, అదొక రకమైన భయం అనేది ఏర్పడడం చేత పురుషుడు స్త్రీ ఇద్దరు పెళ్ళి అనే విషయంలోనే చూసుకునేవాళ్ళు. అయితే పెద్ద మనిషి కాగానే అప్పట్లో ఉన్న చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక ప్రకటన నిమిత్తం పెద్ద మనుషులందరూ కలిసి ఒక స్త్రీ 16వ సంవత్సరంలోనే పెద్ద మనిషి అయ్యేది స్వామి. నేను మరోసారి మీకు పెద్ద మనిషి అనే కంప్లీట్ టాపిక్ చెప్తాను. దాంట్లో ఇప్పుడు చాలా అవసరం ఈ జనరేషన్కి. అసలు ఆ తంతే మార్చేశారు మన వాళ్ళు. దాంట్లో ఆ బట్ట కట్టు చీర మర్యాద ఆ వడి నింపడం కూడా తెలియదు, ఏది పడితే అది నింపేస్తున్నారు. విల్ టాక్ వన్ ఫైన్ డే. అయితే పెద్ద మనుషులందరూ కలిసి ఒక అమ్మాయి ఉన్నది అని చెప్పినప్పుడు 11వ రోజు మంగళ స్నానాలు చేసిన రోజు నైట్ పెళ్లి కూతురు చేసేవంత ఉండేది. మేనత్తలు కానీ పెద్ద మనుషులు కానీ చేసేవాళ్ళు. చేసేటప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే రాముడి గొప్పతనం, శివుడి గొప్పతనం, మరియు మహావిష్ణువు శ్రీకృష్ణుడి యొక్క వీరగాథలు, వారు చేసిన గొప్ప పనులు చెప్పేవాళ్ళు. చెప్తున్నప్పుడు ఈ స్త్రీ ఒక పురుషుడిని ఊహించుకునేది మదిలో, ఓహో ఇలా ఉంటాడా పురుషుడు అంటే అని. అప్పుడే ఎందుకు చెప్పాలనంటే ఒక స్త్రీకి అబ్రబ్రహ్మలోక అనుమతి ఇచ్చేది పెద్ద మనిషి అయినప్పుడే. ఇప్పుడు బిడ్డ పుడుతుంది కదా స్వామి, బిడ్డ పుట్టినప్పుడు 3వ రోజుకి పురుడు చేస్తాం మన దగ్గర. పెద్ద మనిషి అయినప్పుడు కూడా 3వ రోజు పురుడు చేస్తారు మన దగ్గర, ముమ్మాటికి చేస్తారు. ఈ పురుడు చేసిన రోజు ఏం జరుగుతుందో దైవరహస్యం అనేది అందరికీ తెలియాలి. ఇప్పుడున్న ప్రేక్షకులందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఈ పురుడుకి బ్రహ్మ యముడు ఇద్దరు వస్తారు ఆ రోజు ఇంటికి. ఈ పెద్ద మనిషి అయిన ఇంటికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి బ్రహ్మ ఏం చేస్తాడంటే తలరాత రాస్తాడు. ఏమని రాస్తాడు? వంశాన్ని ఉద్ధరించడానికి ఈవిడ పుట్టిందా, వంశాన్ని ఆదరించడానికి ఈవిడ పుట్టిందా, నిత్య సౌభాగ్యవతులని కనడానికి ఈవిడ పుట్టిందా, లేకపోతే ఈ వంశాన్ని నాశనం చేయడానికి పుట్టిందా అని చెప్పేసి ఆయన ఆ రాతలో కొన్ని మెలకువలు చేసి వెళ్తాడు. అందుకని 11 రోజుల్లో బలమైన బ్లీడ్ కావాలని ఆశిస్తారు ఈ పేరెంట్స్. తల్లిదండ్రులు ఏమంటారంటే పిండి వంటలు, పండ్లు పలహారాలు, బెల్లము, కొబ్బెర, అటుకులు ఇవన్నీ ఎందుకు ఎక్కువ 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 బలంగా తినాలనంటే ఇంటర్నల్గా ఆవిడ ఆర్గాన్స్ అనేది ఆ విధమైన డెవలప్మెంట్ అయితే
హెవీ మెన్షస్ రావడం చేత ఫ్యూచర్ని మోయగలదు. అంటే అండాశయాల విడుదల బలంగా కావచ్చును, ఈవిడ శరీరంలో ఉన్న చిన్న చిన్న రోగాలు రుగ్మతలు బలంగా కావచ్చును, తర్వాత బిడ్డ ఎదుగుదలకు అవకాశం రావచ్చును అనేది ఈ యొక్క అంతరార్థం ఆహారంలో దాగుంది. మళ్ళీ ఇందులో ఏం చేస్తారు? 11 రకాల వంటలు చేస్తారు స్వామి. పిండి వంటలు ముఖ్యంగా చేస్తారు. మళ్ళీ అందులో ఈ భోజనాలు ఈ సారే అంటే ఏంటంటే, ఈ పెద్ద మనిషి అయిన విషయం వచ్చింది కాబట్టి ఈ సారే అనేది ఏంటంటే స్వామి, నిండు కుండ తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు నీ కోడలు పెద్ద మనిషి అయింది, నా కోడలు పెద్ద మనిషి ఏంటంటే మామని కదా నేను నా ఇంటి నుంచి మేనత్తలు కలిసి సారే తీసుకెళ్ళాలి. సారే తీసుకెళ్తలేరు స్వామి ఈ రోజుల్లో. ఎంత మనకి మనసు మైండ్ డిస్టర్బెన్స్, సారే తెస్తలేరు. ఏదో అందులోకి ఏదో టిఫిన్లు తెచ్చినట్టు డొమాటోలో నుంచి తెచ్చినట్టు బుకింగ్స్. సారేకి అర్థం ఏం తెలుసా, చాలా మంది తెలియాలని చెప్తున్నాను. అందులో నా మేనకోడలు వంశ ఉద్ధారణ, వంశ ఆధారణ, వంశోద్ధారకులని, కారణ జన్ములని కనాలి అని చెప్పి ఊహించుకుంటూ వండుతుంటారు వాళ్ళు. అంత కమ్మటి భోజనం మంచి బలంగా తినాలి, ఆరోగ్యంగా కావాలి. మాలాంటి జీవితం కాకుండా బలమైన జీవితం చూడాలి, రాముడు లాంటి వాడు రావాలి, సీతారాములలాగా ఉండాలి, రాజ్యాన్ని వేలాలని ఇన్ని కోరికలు. కేవలం మేనత్తకి ఆ హక్కు ఎందుకు ఉంది తెలుసా స్వామి? మేనమామలకి మేనత్తకి ఎందుకు హక్కు ఉంటుంది? ఆ హక్కు మిగతా వాళ్ళకు ఉండదు. చూడండి, కన్న తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాలలో మేనమామలే చేస్తారు, వీళ్ళు పక్కన జరుగుంటారు. ఆ హక్కు మన దగ్గర ఉంది. తెలంగాణ ప్రాంతంలో మేనమామ మేన అత్తలకున్న విలువ తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో ఎన్నిక జరగాల్సిందే. ఇలాంటిది ఎందుకు వచ్చింది మన దగ్గర అంటే, ఈ మేనత్తలు మేనమామలు ఒకప్పుడు రుణబాధల్లో ఉంటారు వీళ్ళకి. కాబట్టి మేనమామ మన దగ్గర తండ్రితో సమానం. ఇది ఉంది కదా మన దగ్గర. మేనత్తలు తల్లితో సమానం. మేనత్తల పోలికలు ఉంటాయి, మేనమామల పోలికలే ఉంటాయి. మీరు బాగా గమనించండి. కొంతమంది దిట్టో మీ అతలా ఉన్నవి ఏంది అని అంటారు, దిట్టో మీ మామలాగా ఉన్నవరను అని చెప్పి అంటారు. గుణగణాలు అలా ఉంటాయి, నడక అలా ఉంటుంది. ఇంత విలువ ఉండడం చేత వాళ్ళ ఇంటి భోజనం ఈవిడ ఆశిస్తుంది. కాబట్టి సార తీరవట్లేరు ఈ రోజుల్లో. సార్ ఒకప్పుడు ఎలా తెచ్చేవాళ్ళు తెలుసా మిత్ర? సందర్భంగా చెప్తున్నాను. ఇంత పెద్ద బుట్టలో ఆ బుట్ట ఉండేది, అల్లిన బుట్ట, దాంట్లో అన్నము పలు రకాలై ఇవన్నీ పెట్టి ఇట్లా పట్టు చీర పెట్టి ఈ నెత్తిలో పెట్టుకొని వచ్చేటోళ్ళు. అది ఎంత అంగరంగ వైభవం. ఎద్దుల బండిలనే వచ్చేటోళ్ళేమో మైలు దూరంతో వచ్చి ఇంట్లో పెట్టి ఆవిడ ముందే ఓపెన్ చేసి అందులో నుంచి భోజనం పెట్టి తినిపించి ఆ ప్రేమ నిండుగా ఆడపిల్లలకు అందుతలేదే. మరి ఎలా ఆవిడ సౌభాగ్యవతి అవుతుంది? మీరు అన్న విషయానికి వస్తాను. మీరు అడిగినది వివస్త్రత. 11వ రోజు నుంచి 5వ రోజుల వరకు పెళ్లి కార్యక్రమాల విషయాలు మొదలైనప్పుడు ఈ అమ్మాయికి నేను ఇప్పుడు చెప్పిన తిండి ఏంటంటే, లోపట ఉన్న అవయవాలతో పాటు అంతరాత్మ మనస్సు కూడా కదులుతుంది. ఆ మనస్సులో వేస్తారు పురుషుడిని. వచ్చేవాడు శ్రీరాముడు, వచ్చేవాడు ఈ విధమైన వీరుడు, వచ్చేవాడు చెప్పినప్పుడు ఈ ఆడపిల్ల మైండ్ అంతా ఆ యొక్క పురుషుడి మీదకి వెళ్ళిపోతుంది ధ్యాస. అందుకే ప్రత్యక్ష దైవం అంటారు ప్రతిని. ప్రతి ఎందుకు అంటారంటే, దేవుడు లాంటి వాడు వస్తాడు, దేవుడే వస్తున్నాడు, వీరుడే వస్తున్నాడు అని చెప్పడం చేత ఈ ఆడబిడ్డ మొత్తం ఆయన గారిని ఊహించేసుకుంటుంది. ఊహించేసుకున్న తర్వాత 5గురు పతివతల గురించి చెప్తారు ఈ స్త్రీకి. మండోదరి, సువర్చల, తర్వాత వచ్చేసేసి సతీ సావిత్రి, అరుంధతి, అనసూయ, వీళ్ళ గురించి చెప్తారు. వాళ్ళ చరిత్రలు నేను మరోసారి చెప్తాను మీకు, వాళ్ళ గొప్పతనం ఎలా ఉందో. అలా అన్ని చెప్పినప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధంగా కష్టాల్లో ఒక పురుషుడిని ఏలుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి, మాట కానీ అదుపు తప్పకుండా ఎలా కూర్చోవాలి, ఇన్ని కొన్ని విషయాలు చెప్పుకొస్తారు. ఇలా అన్ని విషయాలు నేర్పించిన తర్వాత పురుషుడికి ఏం నేర్పిస్తారు? పురుషుడికి ఏం చెప్తారంటే, ఒక పార్వతీమాత పరమేశ్వరులు జీవిత లక్ష్యాలని మానవులకు ఏ విధంగా ఇచ్చారు, ఎంతటి గొప్ప పనులని, ఒక అరుంధతి మాత సత్యవతుడిని ఏ విధముగా గెలిచింది, సత్యవంతుడు వీరుడు, ఆయన ఒక దేశానికి రాజు, అన్ని కోల్పోయాడని చెప్పడము, ఒక భరత మహావీరుడు గురించి చెప్పడం, సప్త ఋషుల గురించి చెప్పడం, ఇట్లా గొప్ప గొప్ప చరిత్రలు చెప్తే ఆయన గారికి భార్య మీద అమితమైన గౌరవం ఏర్పడుతుంది. అక్కడ స్త్రీ రాదు, అక్కడ భార్య మైండ్లోకి వస్తుంది. బాగా గమనించాలి మిత్ర. ఇక్కడ పెళ్లి అనేసరికి ఆవిడ భార్య అయిపోతుంది, ఈయన భర్త అయిపోతాడుగా. భర్త భార్య టాప్ వస్తుంది అక్కడ. ఈ టాపిక్స్ రావడం చేత నా మొగుడు అన్న హక్కు వస్తుంది అక్కడికి, నా భార్య అన్న హక్కు వస్తుంది. ముమ్మడికి ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నాము, మగవాడివి నువ్వు ఆడదాని అన్న మాట వస్తుంది ఈరోజు. అక్కడ ఏమొచ్చింది? భార్య, భర్త, మేనత్తలు, కోడలు, అల్లుడు, ఈ టాక్ వచ్చేసేది అక్కడ. ఇప్పుడు అలా లేదు. కాబట్టి అంత దరిద్రం మామూలు లేదు, విభత్సమైన దరిద్రం ఉన్నది. అయితే ఈ విధంగా అయినాక వాళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత 3వ రోజు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, తీర్థ విహారయాత్రలకి మన దగ్గర ఎక్కువ శాతంగా చిత్రపటాలు చూడండి, ఎల్లోరా, అజంతా శిల్పాలలో మొత్తం కామం రాసి ఉంటుంది. ఇవి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడకపోయేవాడు. కామం ఎలా
పెళ్లి తర్వాత, ఎందుకంటే వీళ్ళిద్దరు పెద్దవాళ్ళే, పెద్ద మనిషి అయిన బిడ్డకి అంత తెలియదు. ఈయన గారు 18 సంవత్సరాలే, అప్పట్లో 2 సంవత్సరాలు మ్యాక్స్ టు మ్యాక్స్ 3 ఇయర్స్ డిఫరెన్సెస్. ఈ ఇద్దరికి తెలియని సమక్షంలో గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, పురోహితుడు ఏం చేసేవాడంటే నూతన వధువరులను ముందుకు పిలిచి, మీరంతా గుడిని అంతా చూసి రండి, ఈలోపు నేను ఒక అర్చన కానీ ఇంక మిగతా కార్యక్రమాలు చేస్తాను ఒక ధైర్యం చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ గుడికి వెళ్ళేసి అవన్నీ చూసుకుంటారు విచిత్రంగా. ఇదేంది అంత వివరంగా ఉంది అని చెప్తే, ఆ పురోహితుడు ఇచ్చే వాంగ్మూల మాట ఏం తెలుసా స్వామి, ఏమేం చూశారు, ఎలా ఉన్నారు అంటే, పురుషులు అడిగేది స్త్రీని, ఇది గుడి అన్నారు, దేవుడు అన్నారు, అక్కడ ఏమో అంత అశ్లీలంగా ఉంది అని అన్నప్పుడు ఆయన గారు ఏం చెప్తారంటే, భార్యాభర్తల ఆ బంధం పవిత్రమైన బంధం కాబట్టి ఈ బంధాన్ని కాపాడుకోవడానికి మీ ఇద్దరు 7 అడుగులు అగ్నిసాక్షిగా నడిచారు కాబట్టి కామేచ అర్ధిచ మోక్షేచ నడవడం చేత మీరు ఈ రోజు నుంచి వంశ ఉద్ధారణకి వంశోద్ధారకులను మీరు మీ కడుపుల ద్వారా కనడం, మీ వంశాన్ని ఉద్ధరించడానికి ఆది బీజమైన వంశస్థులను పుట్టించుకోవడం మీ అర్హత కాబట్టే దేవుడి గుడిలో నుంచి మీ జీవితం మొదలైందన్న తర్వాత వీళ్ళకి శోభనం పెట్టేవాళ్ళు. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు వస్తాను. శోభనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి జవాబులు ఇద్దరు తెలుసుకోవాలి. అక్కడ భార్య తెలుసుకోవాలి, భర్త తెలుసుకోవాలన్నప్పుడు నానమ్మలు, అప్పట్లో ముత్తమ్మలు అంటే కొంత పెద్దమ్మలు, బాపమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళు కొన్ని ముసి మాటలు చెప్పినప్పుడు అలా ఇలా అని చెప్పినప్పుడు అప్పట్లో చీకట్లోనే కామం ఎందుకు జరగాలనే విషయం ఉండే అంటే, ఒకటి లైట్స్ లేవు, రెండో విషయము లైట్ లేకున్నా అప్పుడు వెలుగుంది మిత్ర, అంత వెలుగు చాలా బలంగా ఉంటుంది. ఇప్పటికి ఊర్లలో వెలుగు చూడండి ఎంత బలంగా ఉంటుంది, చంద్రుడు చాలా స్పష్టంగా కనబడతాడు. ఇలా ఉండడం చేత వాళ్ళిద్దరికి ఏం నేర్పించేవాళ్ళనంటే స్వామి, ఒక స్త్రీని పురుషుడు పూర్తిగా చూస్తే ఏమవుతుంది, ఒక పురుషుడు ఒక స్త్రీని పూర్తిగా చూస్తే ఏమవుతుంది అని అంటే, ఈరోజు మన పూర్వీకులు చేసిన ఒక పొరపాటు మీకు చెప్తాము వినండి. ఒక శారీరకమైన సంబంధం ఏమైందంటే ఈరోజు విలువ లేకుండా పోవడానికి గల ముఖ్య కారణం, ఒక రతి సమయం ఏంటంటే చీకట్లోనే ఒకరి మనసుల ద్వారా ఒకరికి సంబంధించిన ఒకరి ప్రేమని పరస్పరంగా పంచుకునే వాళ్ళు ఆ చీకటి సాక్షిగా. ఇప్పుడు ఏమైందంటే శరీరాలని ఎక్కువ శాతంగా చూస్తే స్త్రీ శరీరంతో ఉన్నప్పుడు పురుషుడు ఏం చేస్తాడంటే ఈ ఐస్ ఏదైతే ఉంటుందో ఈ కళ్ళు చూసే చూపులో వ్యత్యాసం మారింది. ఈరోజు చీకట్లో ఉంటే ఒకరి మనసుల ద్వారా శరీరం కలిసేది, ఇప్పుడు వెలుగులోకి వచ్చి మనసులు పక్కన శరీరాన్ని చూడడం ఎక్కువైంది. అయితే ఇక్కడ అసలైన ట్రిగ్గర్ మెయిన్ పాయింట్ ఇది. చాలా మంది సైకాలజిస్ట్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, వై ఇన్ ఇండియా రేప్ కేసు అంటే వరల్డ్ వైడ్ రేప్ కేసులు ఎందుకైతే నేను చెప్తున్నానంటే, ఈయన గారు ఎక్కడైతే రతి సంభోగానికి ముందుకు పోతాడో స్వామి, ఈయన ఆలోచన చెడు ఏమొస్తుంది అంటే, ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ ఒకప్పుడు గట్టెక్కాయి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటనంటే, ఈవిడే ఈ విధంగా ఉంటే ఇంకో ఆవిడ ఏ విధంగా ఉంటుంది, కొద్దిగా నల్లగా ఉందనుకోండి ఒక ఆవిడ, ఎర్రగా ఉన్న ఆవిడ ఏముంటుంది అని చెప్పేసి ఈ ఐస్ మారుస్తున్నాయి. మైండ్ గేమ్ ఇది. ఇక్కడ జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన చూపు ఇది. అందుకు భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు చూడకూడదు ఒకళ్ళు అంటే, మనసుల ద్వారా కలిసిన శరీరానికి విలువ ఉంటే శరీరాల నుంచి శరీరానికి వచ్చినప్పుడు ఇంకొక శరీరం ఏ విధంగా మెరుస్తుంది, ఆవిడ నవ్వుతే ఎలా ఉంటుంది, ఆవిడ సిగ్గుపడితే ఎలా ఉంటుంది, ఆవిడ సింగారించుకొని నా ముందు ఇలా అంటే ఎలా ఉంటుంది, నడిచొస్తే ఎలా ఉంటుందని ఊహ. ఈ ఊహే కదా ఈరోజు రేపులు అవుతున్నాయి. ఈ ఊహే కదా అక్కడ కొన్నో ఎవరిన బాంబేలో చూసొచ్చి హైదరాబాద్లో అభం శుభని తెలియని వాళ్ళ పిల్లల మీద ఎదిగిన వాళ్ళ మీద చేస్తున్నాడంటే, వాడి మైండ్లో కూర్చుంది బాంబేలో ఉన్న ఒక అర్ధనగ్నంగా ఉన్న ఆడది. ఇక్కడ ఊహ జరుగుతుంది. ఇది డాక్యుమెంట్ ప్రూవెన్ కదా. ఎందుకు చూడకూడదు అన్న ఆ ప్రశ్నకి ఏంటంటే, శాస్త్రం ఏం ఘోషిస్తుందనంటే, నీ భార్యను నీవు నిండుగా చూడవచ్చును, కానీ నీవు చూస్తున్న సంగతి ఆ మహానీయుడికి, తర్వాత నీ మనసులో ఉన్న నీ మనస్సాక్షికి, అక్కడున్న నీ అంతరాత్మకి, అంటే నీ ముందున్న వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియకూడదు. టుడే ద జనరేషన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఏం మాట్లాడతారు తెలుసా స్వామి, ఒకరోజు శారీరకంగా భర్త ముందుకు రాకపోతే చాలామంది ఈ రోజులు ఏం చెప్తారంటే, మగవాడు కాదాడు, ద డిక్లరేషన్ యాజ్ గివింగ్, మగవాడు కాదు. పురుషులు కూడా ఏమంటున్నారంటే, ఆమెకి నా మీద కోపం ఎక్కువ, అదెక్కువ ఇదెక్కువ, అసలు ఆడదే కాదు అంటున్నారు కదా. పరమాత్ముడు పెద్ద మనిషి అయినప్పుడే ఆ తిండిలో నీవు ఎదగాలని చెప్పి రాసేసి బ్రహ్మొచ్చి రాసిన ఆ రాత, అక్కడ పక్కనే యముడొచ్చి ఈవిడ పాపగ్రస్తులు శాపగ్రస్తులు అయితే వాటిని డిసైడ్ చేసేస్తారు. ఇన్ని రాతలు రాసిన ఆ దేవుళ్ళు అబద్ధమా స్వామి? మరి మన తాతలు ముత్తాతలు మన అమ్మలు మన పెద్దమ్మలు వీళ్ళందరూ సంసారం ఎలా చేస్తున్నారు? మనం ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ జనరేషన్ ఎందుకు చేయలేకపోతుందంటే, ఇంతటి వెలుగులో అసలైన జ్ఞానం ఇది వెళ్ళిపోయింది. ఈ వెలుగు లేదు మనకి. కాబట్టి వివస్త్రంగా స్త్రీని ఎందుకు చూడాలి,
ఎందుకు చూడకూడదు అంటే, వివస్త్రముగా నీ భార్యని చూసి హక్కు నీకుంది, కానీ ఆలోచన నీకు ఈ విధంగా రావద్దు కదా. పూర్వీకులు ఏం చేశారు, ఒక గుడి ఉండేది, ఒక ఇల్లు ఉండేది, 8 గడులున్న ఇల్లే ఉంటుంది మన దగ్గర, బాగా గమనించాలి. అంటే ఓవరాల్గా చెప్తాను, మెయిన్ గుమ్మం పెద్దగా ఉంటుంది స్వామి, దీనికి క్వైట్ ఆపోజిట్ కి ఉన్న గుమ్మం కొంచెం డౌన్ ఉంటుంది 1 ఇంచు. అది ఏమవుతుంది అంటే డైరెక్ట్ అది హాల్ లాగా ఉంటుంది, దాని ముందు ఇంకొక హాల్ ఉంటుంది, అంటే ఎవరైనా వచ్చినా కూర్చోడానికి. ఆ హాల్కి 2 రూమ్లు ఉంటాయి, ఇటు వచ్చేసి మాస్టర్ రూమ్ ఉంటుంది, ఇటు వచ్చి వంట రూమ్ ఉంటుంది. దీనికి అనుసంధానంగా మళ్ళీ 2 రూమ్లు ఉంటాయి, అన్నదమ్ములు ఉంటారు కదా, దీనిపైన కూడా ఇంకోటి ఉంటుండే మెట్లతోని. ఈ సంసారం అంతలా ఒక రూమ్ మాత్రం ఎవరూ పోకూడదు, అదే ఆ ఇంట్లో ఉన్న అన్ని జంటలకు కాపురం చేయాలి. అసలు ఆ రూమ్లోకి వెళ్ళారనంటే అది డిస్టర్బ్ చేయకూడదు. ఇంత వివరం ఉంది మన శాస్త్రంలో. అక్కడ ఒక మంచం ఉంటుందో దానికి ఒక ప్రత్యేకత ఉందనంటే, ఇప్పుడు వదిన అన్నయ్య గల అందులో ఉన్నారు అనంటే ఏకాంత సమయం, డిస్టర్బ్ చేయకూడదని పూర్వీకులు ఇంత వివరంగా ఇల్లు రాసిచ్చారే. ఇంత పశువుల్లాగా రోడ్ల మీద పోయి మన వాళ్ళు చేస్తున్నాయి. ఈ దాని గురించి శాస్త్రవేత్తల గురించి మనం పరిజ్ఞానం గురించి మాట్లాడాలా? ఈరోజు సాధువుల సంతులను చూస్తే ఎక్కడెక్కడెక్కడ పోతుంది చూడండి. సీనిగాడు చూడు ఏం చేశాడు వాడు. ఇప్పుడు బోడిలింగం గాడికి ఇంత వ్యవహారం ఉంటే లింగం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మీరు అడిగిన ప్రశ్న చాలా బలమైనది. అందుకని శాస్త్రాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంత డీప్ గా ఎందుకు పోయినా తెలుసా, అసలు ఏమిటి ఇదని తెలియాలని. నిజంగా చాలా మంచి విశ్లేషణ, చాలా అవసరం అది. కాబట్టి గోప్యత నీ స్త్రీని నువ్వు చూసుకో హక్కు, కానీ ప్రతి స్త్రీని ఊహించుకోవడం తప్పు. అది ఎంతటి దాష్టికమైన స్థితి. ఇప్పుడు నువ్వు ఊహించుకున్నట్టుగానే ఇంకో విషయం చాలా బలంగా చెప్పాలి, ప్రేక్షకులని బాధ పెడితే కూడా క్షమించమని అడగగలను నేను. ఏమవుతుందంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు శారీరక కలయికలు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెన్స్ ఇఫ్ ఇట్ సీ, పురుషుడు కళ్ళు తెరిచే ఉంటాడు, బట్ యూ అబ్జర్వ్ అమ్మాయి కళ్ళు మూసుకొని ఉంటుంది. బాగా గమనించాలి విషయం. అందుకు పురుషుడు ఎక్స్పెక్టేషన్ డేంజర్ ఉంది. అర్థమైందా? ఈవిడ ఇలా ఉంటే ఆవిడ ఎలా ఉంటుంది అనడానికి నీ కళ్ళు మూసుకుంటే కనబడకపోయేది, తెరిచో భార్యగా చూసేసరికి ఇంకా ఆయన ఊహ పెరిగిందా లేదా? ఇక్కడ స్త్రీమూర్తులను గొప్ప ఎలా చేయవచ్చు అనంటే, భర్తని పరిపూర్ణంగా స్వీకరిస్తుంది నా దేవుడు. నేను ఒక పెద్ద మనిషి అయినప్పుడు నేను ఊహించుకున్న రాముడు, నేను ఊహించుకున్న దేవుడు, నేను ఊహించుకున్న నా మొగుడు, నేను అనుకున్న ప్రత్యక్షమైన నా పతి అని ఇన్ని ఊహించుకొని కళ్ళు మూసుకొని ఆవిడ అనుభవిస్తుంది. దాన్ని ప్రతిరూపంగా బిడ్డల రూపంలో అంతటి బొమ్మ లాంటి పిల్లల్ని కంటది. ఎంత వివరంగా ఉంటుంది. పురుషుడు చేసేది ఏంటంటే, చాలా తక్కువ మంది శాతం అలా ఉంటారు, అందరూ అలా లేరు. పురుషుడు ఏం చేస్తాడంటే పైశాచికత్వంగా వివరిస్తుంటారు. ఇక్కడ ఈ వివరణ ఎంత డేంజర్గా ఉంది చూడండి సార్. ఆ రోజు మరి చీకట్లు అనేది నిజమా కాదా? ఇద్దరు గెలబడకూడదు. ఇక్కడ జరిగింది ఏంటంటే భయంకరం. నిజంగా సార్, ఆ రోజుల్లో ఉండాల్సింది చాలా బాగుంది, ఇప్పుడు మితిమీరిపోయింది. అందుకే ఇవన్నీ చాలా ఇప్పుడు మంచి 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 డిసిజన్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ చేయడానికి ఓపికలు లేవు. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఇన్ని వివరణలు ఉన్న ఈ ప్రశ్న చాలా చిన్న ప్రశ్న కాదు, కానీ డెప్త్ డిస్కషన్ ఇది. దానికి సరైన సమాధానం చాలా బలంగా ఉంది. నిజంగా గొప్ప సమాధానం సార్. ధన్యవాదాలు. నమస్కారం.